హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి టెక్నీషియన్స్ జాబ్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఈరోజే వచ్చింది, 31/1/2024 చూస్తున్నారు కదా. సో ఈ యొక్క అప్డేట్ అనేది ఏంటనేది చూద్దాం. అలాగే ఏఎల్పి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తున్నారా లేదా, ఏజ్ రిలాక్సేషన్ పెంచారా లేదా, ఈ ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే ఏఎల్పి కూడా ఎగ్జామ్ డేట్స్ అవి కూడా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే సిబిటి 1 ఎప్పుడు ఉంటుంది, సిబిటి 2 ఎప్పుడు ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎప్పుడు జాయినింగ్స్ ఉంటాయి, మీకు జాయినింగ్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి, టెక్నీషియన్స్కి మరియు ఏఎల్పికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. మీరు టోటల్గా ఈ వీడియో మొత్తం కూడా చూడండి. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఇందులో వచ్చేసరికి టెంటేటివ్ వేకెన్సీస్ అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 9,000 వేకెన్సీస్ అన్నారు. యాక్చువల్గా టెక్నీషియన్ వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేసేది మినిమం 25,000 వేకెన్సీస్ అయినా వస్తాయనుకున్నాం. ఇక్కడ 9,000 కన్నా ఎక్కువగా ఇవ్వను అన్నట్టు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎన్ని వేకెన్సీస్ ఇస్తారో చూడాలి. ఇంకా ఈ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది మార్చ్లో ఉంటుంది, మార్చ్ ఆర్ ఏప్రిల్ మధ్యలో ఉంటుంది. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ ఫస్ట్ సిబిటి 1 అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒకటే ఇచ్చారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే ఎగ్జామ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇంకా 2, 1, 2 అని ఏం ఇవ్వలేదు, ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇచ్చారు. సో మనకు ఒకటే ఎగ్జామ్ అయితే ఉండొచ్చు. సో షార్ట్ లిస్టెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత అది వెరిఫికేషన్ విల్ బి రిలీజ్ ఆన్ ఫిబ్రవరి 2025. అంటే 1 year ప్రాసెస్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఉన్న 9,000 వేకెన్సీస్ కూడా మనకి 1 year పాటు ఈ రిక్రూట్మెంట్ అనేది అలా సాగదీయడం జరుగుతుంది. సో మరి ఎంత ప్రిపేర్ అయితే అంత మంచిది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఈ 1 year 2025 వరకు సాగదీసి మీకు జాయినింగ్లు వచ్చేసరికి ఏప్రిల్లో మేలోనో మీకు జాయినింగ్స్ అనేది ఇస్తారు. ఆ తర్వాత ఈ మధ్యలో ఎన్ని పోస్ట్ పోన్లు అవ్వచ్చో, అండ్ నెక్స్ట్ మళ్ళీ 2025 తర్వాత ఒక 5 years తర్వాత అంటే 2030కి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ నోటిఫికేషన్ మీరు మిస్ చేసుకుంటే మరలా మీరు రైల్వే జాబులు మీరు కొట్టాలనే ఆశ మీరు చంపేసుకోవటమే. అది ఇక్కడ ఇచ్చారు. సో ఫిబ్రవరిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైకిల్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్ ఫర్ ఇష్యూ ఇన్ ఏప్రిల్ 2025. అంటే ఇక్కడ చూడండి, సో దే సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో నెక్స్ట్ మళ్ళీ రిక్రూట్మెంట్ ఏప్రిల్ 2025లో ప్లాన్ చేస్తున్నారు. సో అది పడుతుందని గ్యారంటీ అయితే లేదు. సో ఇక్కడ మనకు ఫిబ్రవరి 2025కి వెరిఫికేషన్ ఉంటుంది. ఓన్లీ టెక్నీషియన్స్ గురించి నేను చెప్తున్నా. ఇక ఆన్లైన్ అప్లికేషన్ మార్చ్, ఏప్రిల్ లాస్ట్ డేట్ అయితే మీకు సిబిటి అక్టోబర్ నుంచి డిసెంబర్. అంటే మీకు ఆల్మోస్ట్ ఇది ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు, అంటే ఆల్మోస్ట్ 8 to 9 months అనేది టైం ఉంది. మీరు ఎంత ప్రిపేర్ అయితే ఆ జాబ్ మీకు డెఫినెట్గా మీకు అది ఒక డ్రీమ్ జాబ్. మీకు రైల్వే అనేది మీకు ఒక డ్రీమ్ అయితే మీరు ప్రిపరేషన్ అనేది పక్కాగా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ప్రతి ట్రేడ్ కూడా ఉంటుంది మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ అయితే మాత్రం 18 నుంచి 33 years వరకు పక్కాగా ఉంటుంది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. ఓబీసీకి అయితే 36 years వరకు, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 38 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అది కూడా. అండ్ నెక్స్ట్ ఏఎల్పి టైంలో చూద్దాం. ఏఎల్పి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే ఫస్ట్ సిబిటి 1 అనేది జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ సిబిటి 2 వచ్చేసరికి సెప్టెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసరికి నవంబర్లో ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఏముంటాయి, టెక్నీషియన్స్ ఉంటాయి. నవంబర్లో ఇది ఉంటుంది. ఇంకా ఈ షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా నవంబర్, డిసెంబర్లోనే ఉంటుంది. ఓకే. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్
ఏఎల్పి ప్రొవిజనల్ ప్లాన్ ఇష్యూ 2025 జనవరి. సో ఇక్కడ ఇది మెన్షన్ చేశారు. సో మళ్ళా నోటిఫికేషన్లు వస్తాయని మన ఆశ అయితే పెట్టుకోలేము. సో ఉన్న నోటిఫికేషన్లు ఒక్క జాబ్ మీకు కావాల్సింది. మీకు ఇక్కడ ఎంత సంఖ్య అనేది మీకు అనవసరం. మీకు కావాల్సింది ఒక్క జాబ్. ఆ జాబ్ మీదే అనుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏఎల్పి కూడా మనకి 5,900 పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇంకొక 3,000 వేకెన్సీస్ వరకు పెంచే అవకాశం అయితే ఉంది. అలాగే టెక్నీషియన్ సంబంధించి కూడా ఇంకొక 5,000 వేకెన్సీస్ అయితే పెంచే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే మాత్రం నేను మీకు అందిస్తాను. మీరు అలా ప్రిపేర్ అయితే మీరు రైల్వే ఎగ్జామ్ అనేది మీరు పాస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.